అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. డిసెంబర్ 31. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. యెహెజ్కేలు గ్రంథం 36:11. 2 రాజులు 6:5లో ప్రవక్త కుమారుడైన ఆ యవనుడు గొడ్డలిని ఎరువు తెచ్చుటను మనం చూచుతాము. తన నిర్లక్ష్యమును బట్టి గొడ్డలి పిడి సరిగా ఉన్నదో లేదో అతడు చూసుకొనలేదు. అలాగే మనలో చాలామంది డబ్బు అప్పు తీసుకొని ఇచ్చుట్లో నిర్లక్ష్యంగా ఉందము, కనుకనే తృప్తి లేని వారంగా ఉందము. కొంతమంది అయితే డబ్బు సంపాదించుదురు కానీ వాటిని అజాగ్రత్తగా ఖర్చు పెట్టి ఇతరుల దగ్గర అప్పు అడుగుదురు. అలాగే మనము నిర్లక్ష్యతను బట్టి మన ప్రార్థన, బైబిల్ చదువు సమయములను తగ్గించుకొని వారంగా ఉందము. మన దశమ భాగమును ఇతర అక్కర్ల కొరకు వాడి మన సంతోషమును పోగొట్టుకుందాము. ఏది మనము గత దినములలో పోగొట్టుకుంటామో దాన్ని తిరిగి సంపాదించుకున్నటకు ప్రభు మనతో చెప్పుచున్న మాట ఏమనగా, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. యెహెజ్కేలు గ్రంథం 36:8-11 వచనములలో, ప్రతి పర్వతము ఫలించని స్థితిలో ఉండక చిగురు పెట్టి అంతటను అధికముగా ఫలించవలనన్నదియే ప్రభు యొక్క ఆశ. ఆ దినములలో కొన్ని పర్వతములు 1500 సంవత్సరముల కంటే ఎక్కువగా ఫలించని స్థితిలో ఉన్నవి. ప్రవచనము ప్రకారము ఫలించని ఆ స్థలము సారవంతమైనది. అందుచే ప్రభు మనతో, ఓ నా ప్రజలారా, మీరు ఫలించని వారైనను నేను మిమ్మల్ని ఫలించేడి వారిగాను, అధికముగా ఫలించేడి వారిగాను, అత్యధికముగా ఫలించేడి వారుగాను ఉండవలనని కోరుచున్నానని చెప్తున్నాడు. అయితే మొదటిగా మనల్ని స్వతంత్రించుకొని ఇంకా అత్యధికముగా వాడుకొనవలనని ఆయన కోరుచున్నాడు. అది దేవుని వాంఛ. మేము గతమును మరచెదము. దేవుడు మాయడల కుమ్మరించిన కృపలను తలపోసుకుని కృతజ్ఞతలు చెల్లించి ఇంకా ఆయన మాయడల బలమైన కార్యమును చేయనట్లు దృఢ విశ్వాసముతో ముందుకు సాగిదాం. ఆయన అద్భుత కార్యములు చేయువాడు, నిబంధనను నెరవేర్చు దేవుడు, ప్రార్థనలకు జవాబు దయచేయు దేవుడు, ఆయన అద్భుతములను చేయు దేవుడని నిర్గమకాండం 34:10లో చదివేదము. అది మన హృదయ వాంఛ అయి ఉండవలను. మనలను ఆయన సంపూర్ణముగా స్వతంత్రించుకొనవలనని ఆయనకు మొరపెట్టదము. ఆయన నమ్మకమైన దేవుడు గనక మనం సంపూర్ణముగా ఆయనను వెంబడించవలెను. మనము గతమును మర్చిన వారమై ఆయన మన యెడల గొప్ప కార్యములు చేయవాడుగా ఉన్నాడని ముందుకు సాగుదాము. ఆయన గొప్ప దేవుడు, మరి ఎన్నడూ తప్పిపోనివాడు. మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేయు బలమైన గొప్ప దేవుడు. గతములో మన తప్పిదములు ఏమైనను అవన్నీ మరవబడును. ప్రైజ్ ది లార్డ్.